దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క ఆ హృదయంలో ఉన్న ఆ చిత్తాన్ని చేసేటటువంటి వ్యక్తిగా దేవుడు బయలుపరుచుకున్నాడు. నా ఉద్దేశాలన్నీ అతడు నెరవేరుస్తాడు అని దైవ గ్రంథంలో కనబడుతుంది. అయితే దావీదు మందిరాన్ని కడదాం అనుకున్నాడు. తన జీవితం గొర్రెల కాపర నుంచి మొదలైన జీవితం ఇశ్రాయేలీలు 12 గోత్రాల మీద రాజు అయిన తర్వాత దావీదు హృదయంలోనికి ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపు. నేను అయితే రాజకోటలో ఉంటున్నాను, దేవుని మందసం డేరాల మధ్య ఉండిపోయింది, దేవునికి ఒక ఆలయం కడదాం అని అనుకున్నాడు. అయితే ఆలయం కడదాం అనుకున్న తర్వాత ఆలయాన్ని దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు, నీ చేతులు రక్తం ఒలికించి నీ గనక కట్టొద్దు అని దేవుడు ఒక సాకులాగా దాన్ని చెప్పి వద్దన్నాడు. అయితే దేవుడు సాకులాగా చెప్పినట్టుగా కనబడుతుంది, కానీ దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఒకవేళ మందిరాన్ని కట్టమని దేవుడు అంటే గనక దావీదు ఆ మందిరం అనేది అత్యాసక్తితో కట్టేవాడు. అత్యాసక్తితో కట్టడం అంటే ఒకవేళ ఏ పనివాడు వచ్చి ఆ పని చేసినా కూడా ఆ పని దావీదుకి నచ్చదు. ఎందుకంటే ఇది దేవునికి, ఇది ఇలాగా ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనే ఆ పనివాడిని ఇసుకిచ్చేస్తాడు. ఒకవేళ ఒక తలుపు ఎవరైనా తయారు చేసుకొచ్చినా ఆ తలుపు సరిగ్గా చేయలేదంటాడు. ఒక కిటికీ ఎవరైనా తయారు చేసినా ఆ కిటికీ సరిగ్గా చేయలేదంటాడు. ఒక గోడ ఎవరైనా కట్టినా కూడా ఇది సరిగ్గా కట్టలేదు, ఇది సరిగ్గా కట్టలేదు అని చెప్పి దావీదు అంటే ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి అన్న హృదయాన్ని కలిగి ఉండేవాడు దావీదు. ఎందుకంటే దేవుడు అంటే అమితమైన ప్రేమ. అందుకనే ఇక రాజ్య పరిపాలన పట్టించుకోడు. అటు మందిరాన్ని ఆయన పూర్తి చేయనిస్తాడంటే ఈ పని వాళ్ళని ఇసుకిచ్చేస్తా ఉంది ఆయన. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు మందిరాన్ని కట్టొద్దు అన్నాడు. కట్టొద్దన్నా కూడా దావీదు ఎంతో బంగారాన్ని, ఎంతో మ్రాణుల్ని, ఎన్నో పాలరాతుల్ని అవన్నీ కూడా సిద్ధం చేశాడు. కట్టొద్దన్నా కూడా ఆయన అంతలా సిద్ధం చేశాడు. ఒకవేళ కట్టమనంటే గనక ఆ దావీదు అసలు నిద్రపోయి ఉండేవాడే కాదు. అందుకనే నాకు అనిపించింది, దావీదును దేవుడు అందుకే మందిరం కట్టొద్దన్నాడేమో అనిపించింది. దేవుని నామమునకు స్తోత్రం.